మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత నాగండ్ల దీపక్ చౌదరి తీవ్రంగా స్పందించారు. సభలో ఖాళీ కుర్చీలు కనిపించాయంటూ చేసిన విమర్శలను ఖండిస్తూ వేలాది మంది ప్రజలు సభకు హాజరయ్యారని తెలిపారు. డ్రోన్ వీడియోలు ప్రత్యక్ష ప్రసారాలు చూసి మాట్లాడాలని పువ్వాడకు సూచించారు. తుమ్మల చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించే సంస్కృతి తమది కాదని ప్రజలు స్వచ్ఛందంగా సభకు వచ్చారని పేర్కొన్నారు. ఖమ్మం చరిత్రలోనే భారీగా ప్రజలు హాజరైన సభ ఇదేనని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావుని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టు, అంటే దాని మీద పడుతుంది. ఎందుకంత 50,000 ఓటింగ్ తోటి ఓడిపోయిన ఇకనన్నా బుద్ధిగా మారి ప్రజల్లో మెచ్చుకునే మీద చూసుకోవాలి. కానీ ఈ భాష ఏంటి, నీ పద్ధతి ఏంటి, ఇంత హుందా కొట్టాలి. ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేసిన ఆ హుందాతనం పోగొట్టుకోటేంటి? ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు అభివృద్ధి చేయలేదు. నీ సమయంలో నువ్వు ఖమ్మం మార్కెట్ని తరలించాలని చెప్పి లగ్నాల భారం తీసుకోవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసినావు. ఇదే అది దుర్మార్గం. అటువంటి దాన్ని 160 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసిన మహానుభావుడు తుమ్మల నాగేశ్వరరావు. కాస్త బుద్ధి తెచ్చుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు అని ఆలోచన ఉండాలి. నువ్వు కుర్చీలు ఖాళీ ఉందని చెప్పంటావు. ఎప్పుడు ఇచ్చిన ఫోటో ఆ ఫోటో ఒకసారి వీడియో తీసి చూసుకో. మాట్లాడేది కానీ కాస్త ఇదే ఉండాలి. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మహానేత, మచ్చలేని మహానాయకుడు తుమ్మల గారి మీద అవాకులు చవాకులు తెలిసిన సంగతి మిత్రులందరికీ తెలిసిందే. ఆయన పెట్టిన పుట్టినరోజు సభకు జనం తండోపతండాలుగా వచ్చారని చెప్పి స్వయంగా చెప్పుకుంటున్నారు. కానీ తండోపతండాలుగా వచ్చారా? మీరే స్వయంగా ఫోన్లు చేసి కక్కా ముక్కా ఉన్నది 500 రూపాయలు ఇస్తాం అని చెప్పిరా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వండి, బిర్యానీ పెట్టండి మీ పార్టీ కానీ మీ మీటింగ్లో కానీ పరిస్థితుల్లో ఉన్న మీరు తుమ్మల గారి మీద అవాకులు చవాకులు పెరగడం అనేది అసందర్భంగా ఉన్నది. అదేవిధంగా పాలేరు నుంచి భద్రాచలం వరకు, ఇటు గుండాల నుండి ఎరుపాల వరకు ఎక్కడ చూసినా కూడా తుమ్మల గారు శంకుస్థాపన చేసిన, ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాలే కోకలుగా ఉంటాయి. అభివృద్ధి ప్రదాతలను మాట్లాడే ముందు మనం ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలుసు వారి 40 ఏళ్లలో ఎంత జిల్లాని అభివృద్ధి చేశారో, ఈ జిల్లాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలిపారో. మీతో పాటు ఈ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు తుమ్మల గారు అంటే అభివృద్ధి అంటే తుమ్మల గారు. మీకు తెలవకపోతే స్వయంగా మీ అగ్రనాయకుడు కేసీఆర్ గారిని అడిగినా ఆయనే చెప్తాడు తుమ్మల గారు. కానీ వారు మాట్లాడితే మనకే ఎదురుదాడి జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిశుభ్రతలతో మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా నిన్న మీరు పార్టీలో జాయినింగ్ జరుగుతుందని చెప్పారు. ఎక్కడ జాయినింగ్ జరుగుతున్నాయి? మీ కార్యకర్తలకి మీరు కండలు కనిపే జాయినింగ్ చెప్పడమే జాయినింగ్లా? ఇది టీఆర్ఎస్ పార్టీకి వెనుక పెట్టే విద్య. ఏంటంటే వాళ్ళ కార్యకర్తలే ఉంటారు, వాళ్ళకి జెండాలు కలుపుతారు, కండవాలు కలుపుతారు, జాయినింగ్స్ అని చెప్తారు. కాబట్టి ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో చేరే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు 51,000తో మెజార్టీతో గెలిచారు. ఈ రోజు చేస్తున్న అభివృద్ధికి రాబోయే రోజుల్లో ఇంకా ఈ మెజార్టీ రెట్టింపైకి తప్పితే ఇంకా తగ్గే ప్రసక్తి లేదు. కాబట్టి అభివృద్ధి ప్రదాతని విమర్శించే ముందు మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడే మా దీపక్ చౌదరి గారు చెప్పారు మొత్తం. అంటే ఆయన గారు నిన్న మాజీ మంత్రి గారు నిన్న 44 రోజులు ఏం మాట్లాడిందని. సార్ వాస్తవంగా మరి ఆయన చెప్తున్నారు, ఏమండి తీగలు బిడ్డి తెచ్చింది మేమే, రిటైరింగ్ వాళ్ళు తెచ్చింది మేమే. నిజమే, ఏం తెచ్చారు మీరు? సెప్టెంబర్ 17, 2023 హరీష్ రావు గారు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు మంత్రి ఉన్నారు. సెప్టెంబర్ 30న కేటీఆర్ గారు తీసుకొచ్చారు. అప్పుడు 2023లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు. ఏం తెచ్చారు? నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ వస్తే ఇచ్చారు. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. 15 రోజుల ముందు వీళ్ళు తీసుకొచ్చి అడావుడు చేసి 2,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. మరి నిధులు ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి తెలుసు ఇది కాదు, మేము ఓట్ల కోసమే వీళ్ళు తీసుకొచ్చి మభ్యపెట్టి జనాన్ని మభ్యపెట్టి ఒక 2,000 కోట్లు తీసుకొస్తే ఇక ఎంబట మా ఖమ్మం నియోజకవర్గం వెళ్తుంది అని ఒక ఉద్దేశం, దురాశతో మీరు చేసిన పని. అని మీకేదో నిజంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఉన్న నాయకులు మీరు కాదు, మీ ప్రభుత్వం కాదు. ఇది వాస్తవం.
మరి ఇప్పుడు తర్వాత మరి తుమ్మనాశ్వర గారు కానీ అటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇటు బండి గారు కానీ ఆ డబ్బులు శాంక్షన్ చేయించున్నారు. మరి వరదలు వచ్చినాయి, వచ్చిన తర్వాత గతంలో వరదలు వస్తే మీరు వరదలు వచ్చిన 2 సంవత్సరాల దాకా కూడా మీరు వేరుకోకుండా ఏదో ఎలక్షన్ల కోసం మీరు దాన్ని ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు తీసుకొచ్చింది ఎవరు? డబ్బులు వరకు నడుస్తుంది, మరి కళ్ళ కనపడలేదని నేను చేయడం. మరి మీరే కంటిన్యూస్ ప్రోగ్రామ్ పెట్టి ఆ కంటిన్యూస్ కళ్ళందరూ పెట్టి చూడాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఆ తర్వాత మరి మీరు ఖమ్మంలో నియోజకవర్గం మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ తుమ్మనాశ్వర గారు ప్రజలకు ఏం చేసిందంటే ఒక్కసారి ఇళ్ళని వెళ్ళి భయాన్ని వెళ్ళి చూడండి. ఇప్పుడు కాదు, 83 నుంచి దాదాపుగా ఇప్పటిదాకా మరి దాదాపు 40-50 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో మరి అటు పోతే చర్ల, భద్రాచలం, ఇటు పోతే అసరాపేట, ఇటు మధిర, ఇటు పాలేరు, ఏ నియోజకవర్గం పోయినా ఆయన ముద్ర ఉందా లేదు చూడండి. ఏ రోడ్డు అడిగి చెప్తుంది, ఏ కాలువ అడిగి చెప్తుంది. మరి సత్తుపల్లిలో మరి బేతుపల్లి కాలువ అక్కడ అడిగి చెప్తుంది వేల్సూరు మండలానికి ఏం జరిగిందని. ఇటు వస్తే భక్త రామదాసు పాలేరులో తిరువణపల్లి మండలంలో అడిగి చెప్తారు ఏం జరిగిందని. మరి ఎటు పోయినా నీళ్లు తెచ్చినా కానీ, రోడ్లు వేసినా కానీ, ట్రైన్లు కట్టినా కానీ, ప్రభుత్వం సంబంధించిన పాఠశాలలు, గుళ్ళు కట్టినా, బళ్ళు కట్టినా, మసీదులు కట్టినా, మరి చర్చిలు కట్టినా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం అన్ని ఇవాళ వైకుంఠ ధామాలు కట్టినా, మరి ముస్లిమ్స్కి కబర్స్థాన్ కట్టినా, మరి ఏదైతే క్రిస్టియన్స్కి వాళ్ళ సమాధుల తోట కట్టినా ఏం చేసినా తుమ్మనాశ్వర చేసిందంటే వాస్తవం. ఒకడెవడో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చరిత్ర గురించి ఊరుగా 100 సార్లు మనం మైక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలా ఖమ్మం నియోజకవర్గంలో 2014లో మంత్రి అయిన తర్వాత మరి మీరు వచ్చింది 2016లో. 2016 వచ్చిన తర్వాత అప్పటికే ఖమ్మం నియోజకవర్గానికి 36 వర్గాల్లో ప్రతిపాదన పెట్టారు. అప్పుడున్న మరి వేణుగోపాల్ రెడ్డి గారు కమిషనర్ గారు, ఇప్పటికే ఆయన గారు హైదరాబాద్ క్యాప్షన్, ఆయన అడగండి ఎవరు పెట్టారు ఖమ్మం నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకొచ్చింది ఎవరు అనేది అడగండి. ఒకసారి చెప్తే మరి మీకు తెలుస్తుంది. మీరేదో నిధులు తెచ్చామన్నారు, వాళ్ళ పాఠశాల నిధులు తెచ్చింది తుమ్మనాశ్వర కాదా? మరి అలా ట్యాంకు మన ఏదైతే లకారం ట్యాంకు బండికి నిధులు తెచ్చింది ఎవరు? తుమ్మనాశ్వర కాదా? కొత్త కలెక్టరేట్ కట్టించింది నిధులు తెచ్చింది తుమ్మనాశ్వర కాదా? పాత బస్ స్టాండ్ తీసేసి కొత్త బస్ స్టాండ్ కట్టింది నిధులు తెచ్చింది తుమ్మనాశ్వర కాదా? కొత్త మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టింది తుమ్మనాశ్వర కాదా? మరి ఇవన్నీ ఎవరు చేశారు? ఇలా ఏఎంసీ మార్కెట్ తీసుకొచ్చి 160 కోట్లు తెచ్చింది తుమ్మనాశ్వర కాదా? ఇక్కడ ఇరుకులో పెట్టి అప్పుడు ఎలక్షన్ల కోసం ఇబ్బంది అయిందని చెప్పి మెడికల్ కాలేజీ 7 ఎకరాల్లో పెట్టితే ఆడ 20 ఎకరాల్లో 170 కోట్లు తెచ్చి రాబోయే 100 సంవత్సరాల కోసం ఆలోచన చేసింది తుమ్మనాశ్వర కాదా? ఇప్పుడు చెప్పిన దీపక్ గారి ఇస్కాన్ టెంపుల్ కానీ, టీటీడీ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, కాలేజీలు కానీ, ఇప్పుడున్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ తుమ్మనాశ్వర గారి ప్రపోజల్స్. తుమ్మనాశ్వర గారే డబ్బులు తీసుకొచ్చారు. ఆయన హయాంలో గడ్కరీ గారితో 2700 ఉన్న నేషనల్ హైవేస్ ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు 5000 తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చాడు. ఇవాళ ఖమ్మం కార్పొరేషన్ 600 కిలోమీటర్ల ఉన్న రోడ్డు వ్యవస్థను ఈ 2 ఏళ్లలో 750 కిలోమీటర్లు చేశారు. ఏదైతే 400 ఉన్న డ్రైన్ని ఇవాళ 100 కిలోమీటర్లకి 550 చేశారు. ఇక రాబోయే రోజుల్లో 1000 కిలోమీటర్లు ఖమ్మం నియోజకవర్గంలో రోడ్లు తయారైతాయి, ట్రైన్లు తయారైతే 1000 కిలోమీటర్లు. ఆయన గారు ఏదో 60 డివిజన్లు డబ్బులు మంచలే, ఎక్కడ అవసరం అక్కడ ఇచ్చిండు. కార్పొరేటర్ కోటి తీసుకో అనలే. అవసరం దగ్గర 0, అవసరం దగ్గర 10 కోట్లు ఇచ్చిండు. అది కదా లీడర్ అంటే, అది కదా అభివృద్ధి అంటే. 40 ఏళ్ళు ఆయన లీడర్గా ఉన్నాడంటే అది మీరు అందరూ కాదు, తెలంగాణ మొత్తం, తెలంగాణ యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యావత్ జిల్లా ప్రజలందరూ గర్వపడుతున్నారు. ఆయన ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఇది కాదు, మనం అన్వయించుకోవద్దు. ఆయన మొత్తం ఖమ్మం జిల్లాకి, తెలంగాణకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చేసిన అభివృద్ధి ప్రజల్లో ఉంది, గుండెల్లో ఉంది. జనాలు తీసుకొచ్చి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకేం కావాలి, ఖాళీ కుర్చీలు కావాలి, వీడియో తీసి పెడతారు. మరి అంతకుముందు వీడియో చూడండి, 15,000 20,000 మంది, ఎన్ని మంది బస్సుల్లో, ఎన్ని వెహికల్లో వచ్చారు, ఎంత జనాభా ఉందని డ్రోన్ కెమెరాతో తీసి విజువల్స్ ఉన్నాయి. మేము కూడా పెట్టారు సోషల్ మీడియా, అది చూడండి. మీరు ఖాళీ కుర్చీలు తీసి పెడితే అది చిల్లర రాజకీయాలు చేయకండి. ఇందాక చెప్పినట్టు మా దీపక్ గారు చెప్పినట్టు బిర్యానీ 500 రూపాయలు ఇచ్చి చెప్పే సంస్కృతి లోపల గుండెల నుంచి రావాలి అభిమానం. ఖచ్చితంగా తుమ్మనాశ్వర సహాయంలో ఇంకా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. కార్పొరేషన్ ఎలక్షన్లు 60-40 అవుతాం, ఎక్కడ ఇది లేదు. మీరు ఏది చేసినా నలుగురు ఉన్నారు, ఆ నలుగురు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు తీసుకుపోయారు.
తుమ్మనాశ్వరరావు గారి పార్టీలోకి ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు, కాంగ్రెస్లోకి ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు, ఎప్పుడు పోయి చేసారు? అది మీ వల్లే, మీ పార్టీ నలుగురు వచ్చారు, ఏదో ఆదిత్య వచ్చారు, అక్కడ కుదరలేదు మళ్ళీ వచ్చారు. అట్లాంటి సహజం. ఎవరైనా రాజకీయ పార్టీలు అన్ని కావాలి, దాని నలుగురు చూసి తుమ్మనాశ్వరరావు గారి మీద పొందాలనుకోవటం మీ యొక్క వర్కౌట్ జరిగితే ఏముండదు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అంటే తుమ్మల అభివృద్ధి ఆయన కూడా వ్యక్తిగత ప్రయోజనం కోసం చేయాలి, వ్యవస్థ కోసం చేశాడు. కాబట్టి మీరు రాబోయే 2.5 సంవత్సరాలు ఇంకా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ కూడా రాసి పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. మీకు ఏముండదు. జడ్లీ వచ్చిందంటే అసలు ప్రాంతీయ పార్టీ అడ్రస్ ఉండదు. జడ్లీ వస్తే ప్రాంతీయ పార్టీ అడ్రస్ ఉండదు, నేషనల్ పార్టీలకే ఉంటాయి. కాబట్టి మీరు అనవసరంగా కొత్త పాటు మీరు కూడా రేపో మాపో మళ్ళీ మీరున్న నాయకులందరూ అటు పోవాల్సిన వాళ్ళే. కాబట్టి మీరు ఏదో అయిపోతుంది 2.5 సంవత్సరాలు ఏం చేయలేదంటే చేయడానికి రాండి, చర్చకూడదు రాండి, రెడీ, మేము సిద్ధం. ఏం చేసినాం మేము? తుమ్మనాశ్వరరావు గారు ఖమ్మం నియోజకవర్గం ఏం చేశాడు, మీ నాయకులు ఏం చేసిండు, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు జరిగింది, గత 40 ఏళ్ళు ఏం జరిగింది, మీ నాయకుల మంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడు, మా నాయకులు 40 ఏళ్ళు 20 మంది ఉన్నప్పుడు చేసి చర్చ పెడదాం రాండి. కానీ మీకు చర్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏ రాయినడి చెప్తే, ఏ గుట్టనడి చెప్తే, ఏ పుట్టనడి చెప్తే తుమ్మనాశ్వరరావు ఏ రోడ్ నడి చెప్తుంది, ఏ కాలువ నడి చెప్తుంది, ఏ ప్రభుత్వ బిల్డింగ్ నడి చెప్తుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు శిలాపథకాలు ఇద్దామని మొన్న మా దీపక్ చౌదరి గారు నాయకులంతా కార్పొరేట్ తిరిగారు. ఇప్పటికీ శిలాపథకాలనే ఇదిగే ఆయన ఫౌండేషన్ ఆయన ప్రారంభోత్సవం ఆయన. ఎగ్జాంపుల్ మొన్న ముస్తాఫానగర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ 2001లో వాళ్ళు ఫోటో పెట్టారు. 2001 తుమ్మనాశ్వరరావు గారే శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ అడిగారు, ఆ పంట తీసుకొచ్చి ఫోటో తీసుకుని చూపించారు వాళ్ళు. అట్లాంటి కోకొల్లలు. కాబట్టి అనవసరంగా ఒక లెజెండ్ని పట్టుకొని మీరు అడ్డగోలు మాట్లాడకండి. ఓకే, మీ అభివృద్ధి చెప్పుకోండి, తప్పులేదు. ఎందుకంటే చేయలేదని మాత్రం అనకండి. ఎందుకంటే ఆయన చేయకపోతే ప్రపంచంలో ఎవరు చేయనట్టే. ఆయన చేయలేదనంటే ఏ నాయకుడు చేయనట్లే. ఒకటే గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది నాయకులు, లక్షల మంది నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయ జీవితం, 40 ఏళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా, 20 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నాయకులు ఎవరు లేరు. ఇంత అభివృద్ధి చేయలేదు. రాబోయే రోజులు ఆయన అందుకోవాలంటే కూడా నాకు తెలుసుకున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా అన్ని రాజకీయాలు కొనసాగే పరిస్థితులు కనపట్టలేదు. కాబట్టి ఏదో మనం షార్ట్ ఆఫ్ T20 మ్యాచ్ లాంటిగా 5 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన మారతని ఆడిడు, ఇంకా ఆడతాడు. కాబట్టి ఆయన అభివృద్ధికి కానీ ఆయన నాయకత్వాన్ని దోహదం అవకాశం. సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం, నిన్న పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మంత్రివర్యులు మీటింగ్లో తుమ్మల గారిని ఉద్దేశించి మాట్లాడుతున్న దాని మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన నిన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ, మేము మొన్న ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినాం. ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి మరి ఆ సమ్మేళనానికి ఎవరు రాలేదు, ఖాళీ కుర్చీలు కనిపించినాయి. మరి ఆయన జన్మదినానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చి కదలకుండా మొత్తం అయిపోయిందా కూర్చున్నారని ఆయనే గొప్పలు చెప్పుకుంటున్నాడు. దాని మీద మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినాం, కానీ 500 రూపాయలు ప్లస్ బిర్యానీ పెడతాం, మటన్ పెడతాం అని చెప్పి తరలించుకొని వచ్చిన జనం కాదు. ఆత్మీయ సమ్మేళనం ఉన్నదని మేము బ్యానర్లు పెడితే వారంతటా వారు, మరి అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు, నాయకులు ఎవరన్నా మేము ఏదైనా సదుపాయం ఏర్పాటు చేస్తే దాంట్లో వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి అందులో కూర్చున్నాం. దాంట్లో కమిట్మెంట్ ఏమి ఉండదు. ఆడ మీటింగ్ అంతా అయిపోయిన దాకా ఉండాలి, లేదా వాళ్ళు మేము చెప్పినప్పుడు ఇక వెళ్ళండి, మీరు మీ డబ్బులు ఇస్తాము
ఆ సమావేశాన్ని నుంచి మీరు వెళ్ళిపోవచ్చు, ఇక మేము డబ్బులు బయట ఇస్తామంటే అది కమిట్మెంట్. 500 రూపాయలు ఇచ్చి బిర్యానీ పెట్టి చేసేదానికి వాడు 4 గంటలని మాట్లాడుకొని వస్తే 4 గంటలు ఉంటుంది, 10 గంటలని మాట్లాడుకొని వస్తే 10 గంటలు వాడు ఉంటుంది. దానికి తగ్గ డబ్బులు ఇచ్చుకుంటారు వాడు. ఎందుకంటే మరి అజయ్ కుమార్కి ఫేస్ వాల్యూ లేదు, ఏం అభివృద్ధి చేయలేదు ఖమ్మంలో. మరి ఆయన ఎవరు రాడు కాబట్టి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి పాపం, మరి తప్పదు వాడు. కానీ తుమ్మల గారు అట్లా కాదు. తుమ్మల గారు ఆత్మీయ సమ్మేళనం అని చెప్తే వివిధ రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఆఖరి వాడు బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది వచ్చారు. మరి అదేవిధంగా ఎంతో మంది వేరే జిల్లా నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ సమయభావం వల్ల కొంతమంది మరి ఎక్కువ సేపు అక్కడ కూర్చోలేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ కట్టడి చేయము మేమేమి. వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. ఆయన కన్నున్న కబోది. మరి ముందర ఒకసారి వీడియో తెప్పించుకొని చూడమనండి. ఎవరైతే అందరూ మరి ముఖ్యులందరూ వచ్చి ఆ మీటింగ్ అంతా నిండిపోయి రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ జనంతోనే తుమ్మల గారి ఆయన ఆత్మీయ సమ్మేళనానికి రావడానికి వీలు పడినంత ట్రాఫిక్ జామ్ అయిపోయి 2-3 గంటలు ఆలస్యంగా రావాల్సి వచ్చింది సమావేశంలో. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మాట్లాడేటప్పుడు అవన్నీ ఆలోచించారు. మేము 3:30కి ఆడి నుంచి మొదలు పెడితే దాన్ని ఏమంటారు డివిజన్లలోంచి కానీ లేకపోతే వాళ్ళు కానీ అందరు తల్లి రావడం జిల్లా మొత్తం నల్గొండ నుంచి వచ్చారు. వస్తే మనం 6ంటికి అనుకున్నది అది 8ంటికి ప్రారంభం. అంత లేట్ అయినప్పటికీ అప్పటిదాకా ఉన్నారు. మరి ఇవన్నీ కారణాలతో ఉన్నప్పటికీ కూడా మేమేం ఆడ బిర్యానీలు పంచలేదు, డబ్బులు పంచకపోయినా దగ్గర 15-20 వేల మంది జనాలు మరి ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. పెద్ద ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చినాం. కావాలంటే మీకు మీ అందరికీ తెలుసు, మీరందరూ చూశారు, వీడియోల్లో ఉన్నాయి. మరి ఆఖరి వరకు ఉండాలన్నది మా కమిట్మెంట్ కాదు. ఆత్మీయ సమ్మేళనంకి వచ్చిన వాళ్ళు మేము వచ్చామా ఆయన్ని కలిసామా అన్నట్టుగా అందరూ రావటం వెళ్ళటం, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. ఇది కథ. మరి అదేవిధంగా ఆయన అంటే ఏదో బాగా అభివృద్ధి చేసిండంట. మరి అప్పుడేయో బాగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక చెప్పలేనన్న అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇప్పుడు ఏదో జరగట్లేదు. ఏం జరగట్లేదు చెప్పండి ఒకసారి. ఆ టైంలో వాళ్ళ టైంలో జరిగేది ఇప్పుడు ఏమి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయినాయి ఏదో మరి వాళ్ళు చెప్పమన్నాడు. అబద్ధాలు చెప్పడం కాకుండా మరి ఆ ప్రభుత్వంలో ఏమిచ్చారు, మరి మీరు ఇదేని ఏందో క్లియర్గా చెప్పమన్నాడు. ఏమంటే మరి ఇప్పుడు మేము ఎలక్షన్ ముందల చెప్పిన హామీలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మరి ప్రియాంక గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ పోటీ చేసి గెలిచిన 3 మంత్రులు కానివ్వండి, ఎవరు ఇచ్చిన హామీలు కూడా ఇప్పుడు ఆగి రావడంతోనే ఉచిత బస్సు మహిళలకు ఇచ్చినాం. మరి అదేవిధంగా అడిగిన వాళ్ళకల్లా రేషన్ కార్డు ఇచ్చినాం. రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇచ్చినాం. సన్నబియ్యంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు అడిగిన వాళ్ళకల్లా డివిజన్లలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా అని అడుగుతాను. మీకు కార్డు లేకపోతే మా దగ్గరికి వస్తే మా కార్పొరేటర్లందరం దేశపోతాం, డివిజన్ తిప్పుతాం, ఎన్ని వందల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం అన్నది నీకు చూపిస్తాం. 3000 పైచీలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం. నీకు దమ్ముంటే రా, మేము చూపిస్తాం ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని ఇచ్చినామో. నువ్వు నీ కిరాయి మనుషులు 100 మందిని పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయా రాలేదని పీయటం కాదు. నీకు ఇందిరమ్మ ఇళ్ళు నిజంగా చూడాలనిపిస్తే మీరు డివిజన్ తిప్పి ఎన్ని వేల ఇళ్ళు ఇచ్చినాం అన్నది చూపిస్తాం. ఇంకా మీ సంగతి చెప్తా. 10 ఏళ్ళు మీరు డబుల్ బెడ్రూమ్లో ఇచ్చినవని మొత్తం జిల్లా వ్యాప్తంగా 2000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి మొత్తం ఇక అదే మొత్తం 10 ఏళ్ళు పెట్టారు. ఇగో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, ఇగో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. ఎన్ని ఇచ్చినావు? ఒక 15-20 డబుల్ బెడ్రూమ్లు డివిజన్కి ఇచ్చినప్పటికీ అవి ఏమి ఇచ్చినావు? దొంగ డ్రాలు తీసి అమ్ముకున్నారు నీ కార్యకర్తలు, నీ టీఆర్ఎస్ నాయకులు.
లక్ష 2 లక్షలకి దొంగట్రాలు తీసి అమ్ముకున్నావు. ఇది నువ్వు చేసిన భాగవతం మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. మరి ఇంకోటి చెప్తాడు, ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ద్వారా శాంక్షన్ చేయించిందని చెప్తాడు కేబుల్ బ్రిడ్జ్. శాంక్షన్ చేయించిన వాడు ఎందుకు కట్టుకుంటున్నాం? కనీసం శాంక్షన్ చేయించిన వాడు శంకుస్థాపన కూడా ఎందుకు పోలేదు? మేము కూడా అంటాం శాంక్షన్ చేయించినాం అంటాం అనేసి మన నేను కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనిపిస్తాను, శాంక్షన్ చేయించడం ఏదో బ్రహ్మాండమైన సింగపూర్ లాగా తయారు చేసి తర్వాత కూడా వచ్చి చేస్తారు ఒక 20 ఏళ్ళ తర్వాత. అంటే అనిపించేదో అనుకున్నాం డబ్బులు శాంక్షన్ చేయించడానికి, టెండర్లు పిలవడానికి, కాంట్రాక్టర్లు వచ్చి పని మొదలు పెట్టడానికి, మరి పని పూర్తవడానికి తేడా లేదా? నువ్వు తగ్గడు మట్ట అయితే ఆ రోజు అక్కడ నువ్వు ఏమీ లేదా నేను శాంక్షన్ చేయించిన నీ చేయించిన దానికి మీరు చెప్పుకుంటారని అంటున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, మేము ఏలాడటం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు బ్రిడ్జికి ఏలాడినా కూడా ప్రజలు నమ్మరు అంటున్నాను. నిన్ను నమ్మరు. నువ్వు గబ్బిలో లాగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మన ఖమ్మం నియోజకవర్గాన్ని పట్టుకొని నువ్వు కానీ నీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ పట్టుకొని ఏలాడినా కూడా ఈ వచ్చే ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. మరి అదే విధంగా ఇవి నువ్వు అసలు ఈ ఖమ్మం నియోజకవర్గం గురించి కూడా మర్చిపోవాలి. అసలు నీకు ఏ ఆదాయం ఉంది? 10,000 20,000 కాదు, 50,000 పై చెప్పుతో నిన్ను ఓడిస్తే ఈ 10,000 జనాభా నీకు వచ్చేటువంటి సంబరపడుతున్నాను. నువ్వు అక్కడికే సంబరపడాలి. ఎందుకంటే 500 రూపాయలు ఇచ్చి పేద ఆర్టిస్టులని మరి అందులో మా కాంగ్రెస్ మా డివిజన్ల నుంచి కూడా వెళ్ళారు. నీ జన్మదినం అప్పుడు మమ్మల్ని కూడా అడిగారు, 500 ఇస్తారంట, బిర్యానీ పెడతారంట, మరి మేము పోవా అన్నా అని అడిగారు. అంటే పోమా ఏముంది 500 ఇస్తారన్నప్పుడు మనం ఏడన్నా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కూళ్ళకి పిలుస్తూ పోమా, పని డబ్బులు వచ్చే ఉంటే పోవచ్చు, పోండి మంచి బిర్యానీ తినరండి అన్నాం. వాళ్ళందరూ కూడా అట్నే బిర్యానీ తిని వాడు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఆఖరి వరకు కూర్చొని ఆ తర్వాత ఆఖరి దాకా కూర్చున్నోడికి 500 ప్లస్ బిర్యానీతో భోజనం అన్నారు. కాబట్టి పాపం వాళ్ళ కుర్చీలోంచి కదలకుండా కూర్చొని లాస్ట్ దాకా బిర్యానీ తిని 500 చేతిలో పట్టుకొని వచ్చారు. మరి మేము అట్లా కాదు, కేవలం ఆయన మీద అభిమానం. ఆయన ఏం చేసిందో చేయలేదో ప్రజలకు తెలుసు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో రోడ్లు మారుమూల గ్రామాలకి 100 కిలోమీటర్లు రోడ్లు వేసిన ఘనత తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఖమ్మం నియోజకవర్గంలో చూస్తే ఎటు చూసినా బ్రిడ్జులు ఆయన కట్టింది. మొన్న మేము చిన్న కార్యక్రమం తీసుకున్నాం. 40 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి డివిజన్లో ఆయన చేసిన అభివృద్ధి శిలాఫలకాలు ఒకసారి సందర్శిద్దామని. ఒక్క శిలాఫలకం దగ్గరికి వెళ్తే అక్కడ స్థానిక నాయకులు సార్ ఇది ప్రారంభోత్సవం, ఇది శంకుస్థాపనది, ప్రారంభోత్సవం ఇంకోటి ఉంది, మళ్ళీ ఇంకో వేరే బిల్డింగ్ ఒకటి ఉంది. ఇట్లా ఒకదాని దగ్గరికి వెళ్తే 10 శిలాఫలకాలు. అంటే మాకు తిరగటానికి ఓపిక లేదని అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తాను, ఒకటనే వెళ్తాను. అట్లా చెప్పలేనని అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన శిలాఫలకం లేని అభివృద్ధి కార్యక్రమం లేదు. అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి. మరి ఏడకత్తులు ఉన్నాయో ఆయన ఒకసారి వచ్చి చూపించాలా. మరి ప్రతి డివిజన్లో అద్దం లాంటి రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులు కల్పన పెద్దపీట వేస్తుంది తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి అదేవిధంగా కిల్లా మీద రోప్వే తీసుకొని వచ్చాడు. మరి అదేవిధంగా నువ్వు ఇరుకు కోపంలో పెట్టిన మెడికల్ కాలేజ్ తీసుకుపోయి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్, మరి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మెడికల్ కాలేజ్ తయారు చేస్తాడు. స్వామినారాయణ స్కూల్ తీసుకొస్తాడు. మరి అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ తీసుకొస్తాడు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీసుకొస్తాడు. ఇవన్నీ మనం అడిగాము. లేకపోతే ఎలక్షన్ల ముందలేమో వాగ్దానాలు ఇచ్చేది. ఆయన నా నియోజకవర్గం తుమ్మల గారు ఎప్పుడు నియోజకవర్గంలో నేను గెలవాలి, గెలుపు కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతో పనిచేయడు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ఏది బాగున్నా కూడా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ప్రజలకి ఈ రోడ్డు వేస్తే బాగుంటుంది,
అంటే నిర్మోహంగా రోడ్డు వేస్తాడు. మరి అదే విధంగా బైపాస్ రోడ్డు ఆయన దూరదృష్టికి మరి ఒక నిదర్శనం. బైపాస్ రోడ్డు ఆ రోజు మనం అసలు బైపాస్ రోడ్డు అంటే ఏందో తెలవని ఖమ్మం ప్రజానికానికి ఆ రోజు కమ్యూనిస్టులు కొంతమంది అడ్డుపడ్డప్పటికీ కూడా బ్రహ్మాండమైన బైపాస్ రోడ్డు ఆ రోజు తీపిచ్చి ఈ రోజు ఆ బైపాస్ రోడ్డు ఉండబట్టే మరి ఇంత ట్రాఫిక్ పెరిగినా కూడా ఆ బైపాస్ రోడ్డు ఉండబట్టే మనకి కొంత రిలీఫ్ ఉంది. మరి ఇవన్నీ ఆయన గెలవకపోవచ్చు. మరి ఆయన మంత్రిగా ఉన్నా ఏదున్నా ఆయన దృష్టితోనే ఈ మన డివైడర్లు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా అబద్ధాలు. నువ్వేమిచ్చినావు? దళితులకి 3 ఎకరాలను ఇచ్చిండ్రా? ఇంకెన్నో వాగ్దానాలు చేశారు. మీరు ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? ఒక డబుల్ బెడ్రూమ్లో ఎన్నింటిని ఇచ్చారు? మేము 100 రాని చూపిస్తాం. ఒక్కొక్క డివిజన్లో 100 మంది 100 కొన్ని డివిజన్లో 300 400 ఇందిరం ఇంటి కూడా ఇచ్చిన డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు నీకు దమ్ముంటే రా, నేను చూపిస్తాను. మా కార్పొరేటర్లు చూపిస్తారు. ఇంటింటికి తిరిగారు మా కార్పొరేటర్లు. ప్రతి ఇంటికి తిరిగి అమ్మ నీకు ఇందిరం ఇంటికి పెట్టుకొని మేము ఇప్పిస్తాం, మీరు తీసుకోండి. అదే విధంగా త్వరలో పెన్షన్లు కూడా రాకపోతాను. ఈ విధంగా అబద్ధాలతోని మభ్యపెట్టి కనీసం వాళ్ళ బీఆర్ఎస్ ప్రతినిధి కూడా లేకపోతే వీధి తిరుగుతూ అడుక్కుంటూ ఎవరెవరినో పార్టీల్లో చేర్పించుకుంటూ కనీసం మా పార్టీ తరఫున ఒక ప్రతినిధి ఉండాలనే ఉద్దేశంతోనే ఆఖరికి అజయ్ కుమార్ రంగంలోకి దిగి రోడ్ల మీద తిరిగి అడుక్కొని చేర్పించుకుంటున్న పరిస్థితి. థ్యాంక్ యూ. తెలియనగర్లో ఉందండి లోపల. రిక్వెస్ట్ తీసుకున్నా రిక్వెస్ట్ తీసుకున్నా